మాత్రమే ఒకటే ఓటు వచ్చి బయటికి రండి. ఇవన్నీ అవసరం లేదు. ఇక అశోక్ సార్కే నిక్కర్సిగా మీరు నిజంగా అశోక్ సార్కి వేయాలనుకుంటే ఒకటే ఓటేసి బయటికి రండి. లేదు నేను బీజేపీ, లేదు నీ కాంగ్రెస్, నాకు కోసినా కూడా బీజేపీ రక్తం వస్తా అంటే అప్పుడు బీజేపీకి వేసిన తర్వాత సెకండ్ ఓటు నాకేయండి. అంటే మీరు నిజంగా అలాంటి భావజాలం ఉంటే, అలాంటి భావజాలం ఎవరికి లేదు, ఉందా ఇప్పుడు ఇవాళ? ఎవరికి లేదు. కాబట్టి నాకు మాత్రమే ప్రాధాన్యత ఒకటి మాత్రమే వేయాలని కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు కష్టపడండి. ఈ నెల రోజుల పాటు, 2 నెలల పాటు, 3 నెలల పాటు కష్టపడండి. రేపు జూన్ తర్వాత మీలో ప్రతిరోజు ఒక అర్ధగంట సేపు మోటివేషన్ క్లాస్ తీసుకుంటా. ఎందుకంటే మనిషికి ఫస్ట్ ఏం కావాలంటే మైండ్ పవర్ కావాలా, మైండ్ పవర్ కావాలా. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళే, మీ ఇంట్లో వాళ్ళే, మీ అమ్మ నాన్ననే. ఏమంటారు అంటే ఇప్పటికి 4 ఏళ్ళు చదువుతున్నాయి, ఏం చదువుతామో ఇంట్లో కూర్చోబడి కూర్చో అంటారు. పక్క వాళ్ళు అంటారు ఏమో ఎప్పుడమ్మా 10 ఏళ్ళ కాబట్టి, 10 ఏళ్ళు అయితే ఎప్పుడు చూసినా పుస్తకాలే. ఆ పిల్లలను పట్టించుకోదు, ఆ భర్తను పట్టించుకోదు, ఆమె లోకం ఆమెదే. కానీ చివరికి ఆమె ఏం సాధిస్తుంది అంటే గ్రూప్ 2 ఆఫీసర్ అవుతుంది. అప్పుడు అంటారు నేను అయ్యాలనే అనుకున్నా. అసలు ఎంత చదివేది, అసలు ఇల్లుని మొత్తం వదిలిపెట్టి చదువు మీదే కూర్చునేది. వస్తే రాకపోతే ఇట్లుంటుంది, వస్తే అట్లుంటుంది. మనోడేవాడన్నా మన చుట్టాలోడు పెద్దోడైననుకో అటు దూరం చుట్టమైనా మావోడే అసలు మా పాలోడే అని చెప్తారు, మనోళ్ళే అని చెప్తారు. అంటే మనం ఎదుగుతుంటే మన దగ్గరికి వస్తారు, మన కింద ఉంటే దూరం ఉంటారు. ఎవడైనా పేదరికంలో ఉన్నోడు మన ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఆడుతున్న నమ్మకం ఉంటే మన ఇటు చూసినా కూడా మనం చూడకుండా సప్పుగా అంటే వెళ్ళిపోతాం. కానీ కష్టాలలో ఉన్నప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవడైతే మన సాయం చేస్తాడో, ఎవడైతే మన దగ్గర వస్తాడో వాడే నిజమైన మిత్రుడు, నిజమైన బంధువు. కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు, అంటే మీకు పర్సనల్గా నేనేం చేయలేకపోవచ్చు, మీ ఇంటికి రాకపోవచ్చు, మీకు పైసలు ఇవ్వకపోవచ్చు, కానీ నిరుద్యోగుల తరపున నిలబడే ఒక శక్తి మాత్రం నాకున్నది. కాబట్టి మీలో సంపూర్ణంగా మోటివేషన్ నింపుతా, ఉద్యోగం అనే లక్ష్య సాధన కోసం మిమ్మల్ని పంపే విధంగా ప్రయత్నం చేస్తా. మీ గ్రూప్ 2 పోస్టులు మరొక 1000 పోస్టులు పెంచాలని రేపు అవసరమైతే జూన్ 5వ తారీఖు నాడు నిరాహార దీక్ష మళ్ళీ మొదలు పెడతాను. మళ్ళీ కొట్లాడి పోస్టులు పెంచుతా. ఎందుకంటే నల్గొండ జిల్లాలో, నల్గొండ జోన్లో, ఏ జోన్లో అయినా కూడా ఎన్ని వస్తున్నాయి అంటే ఓపెన్లో 20 వస్తున్నాయి, రిజర్వేషన్ 4 వస్తాయి, మొత్తం కలిపిన 25. పోస్టులు ఎన్ని ఉన్నాయి? 783. 783లో నీకు వచ్చే పోస్టులు 50 మాత్రమే. 50 కాదు, 200 పోస్టులు ఒక అభ్యర్థికి పోటీ పడే విధంగా అవకాశం ఉండే విధంగా నేను తయారు చేస్తానని, కష్టపడతానని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను. జిల్లాలలో 11, ఈ 3 ఉమ్మడి జిల్లాలలో 11 జిల్లాలు ఉన్నాయి, 200 మండలాలు ఉన్నాయి, 34 నియోజకవర్గాలు ఉన్నాయి, 4,61,000 ఓట్లు ఉన్నాయి. వాస్తవంగా 12 లక్షల ఓట్లు ఉంటాయి, కానీ ఎవరు కూడా నమోదు చేసుకోలే. ఈ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ఎండలు ఏం పోతాంలే అని చెప్పేసి ఓటు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రేపు పోలింగ్ బూతులలో మీరే కూర్చోవాలా, మీరే ఓట్లు వేయాలా, మీరే గెలిపించాలా. నా యొక్క అంశం ఏంటంటే నిరుద్యోగ అంశాలను ప్రభుత్వ దృష్టికి పోయి వాళ్ళు కనుక పరిష్కరించకపోతే వాళ్ళని నిలదీసి, నిగ్గు తేల్చి, మొత్తంగా ఉద్యమం చేసి వాటి సాధించడమే నా డ్యూటీ. ఎందుకంటే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన సంతకాలు పెడితే పని అయిపోయేది కాదు. పోరాటం చేయడానికి ఒక బలమైన ఒక ఆయుధం మాత్రమే ఎమ్మెల్సీ అనే పదవి. కాబట్టి వాస్తవాలు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒక్కొక్కరుగా ఒక 50 ఓట్ల నుంచి 100 ఓట్ల వరకు కనుక మీరు ప్రభావితం చేయగలుగుతారు. ఎందుకంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళం కాబట్టి, చెప్పగలుగుతారు కాబట్టి, వాయిస్ ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను.